హెగ్డే బ్రేక్ తీసుకుంటే ఆఫర్స్ తగ్గాయి కాబట్టి అనుకున్నారు. కానీ అసలు రీజన్ వేరే ఉంది. పూజా హెగ్డే అంటే ఇంకా బుట్టబొమ్మ అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తోంది. తనలో అద్భుత నటి ఉందని, అందుకే డీ గ్లామర్ రోల్తో తిరిగొచ్చాను అంటోంది. 2-3 ఏళ్ల క్రితం బుట్టబొమ్మ పూజా హెగ్డే రేంజ్ వేరు. పాన్ ఇండియా వైడ్ గా గొప్ప గ్లామర్ క్వీన్ గా వెలిగింది పూజా హెగ్డే. ఒక దశలో టాలీవుడ్ టాప్ క్వీన్ గా మారింది. 2021 వరకు తిరుగులేని స్టార్ గా కనిపించింది. కానీ రాధేశ్యామ్ తరువాత పూజా కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్, గుంటూరు కారం నుంచి లాస్ట్ మినిట్ లో ఎగ్జిట్, 2 ఏళ్లుగా పూజా హెగ్డే కనిపించడమే మానేసింది. అయితే ఈ సమయంలో బాలీవుడ్, కోలీవుడ్ లో మూవీస్ చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే సూర్య నటించిన రెట్రో మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇందులో పూజా హెగ్డే రెగ్యులర్ గా కాకుండా డీ గ్లామర్ రోల్ చేసింది. దాంతో పాన్ ఇండియా షేక్ అయ్యింది. మిగతా హీరోయిన్స్ డీ గ్లామర్ రోల్ చేయడం వేరు, పూజా హెగ్డే డీ గ్లామర్ రోల్ చేయడం వేరు. గతంలో పూజ ఎప్పుడూ ఇలా కనిపించలేదు. సినిమాలు కాకుండా ఇతర ఈవెంట్స్ లేదా ఫోటోషూట్ సిచ్యుయేషన్ ఏదైనా ఇలాంటి లుక్ బయట పెట్టలేదు. మొత్తంగా సూర్య కొత్త సినిమాకు పూజా హెగ్డే న్యూ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెప్పవచ్చు.